అధ్యక్షతన చేవేల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ప్రస్తుత చేవేల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అసలు ఏం చర్చించారు, దేని మీద ఆ మీటింగ్లో చర్చించారో మనతో మాట్లాడడానికి చేవేల ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి. నమస్తే. ఈరోజు అసలు మీటింగ్లో ఏం జరిగింది? చేవేల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో రాబోయే రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారి సమక్షంలో సీనియర్ నాయకులు మా ఎమ్మెల్యేలు అరకెపూడి గాంధీ గారు, ప్రకాష్ గౌడ్ గారు, కాళయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి గారు, డాక్టర్ మెతుకు ఆనంద్ గారి సమక్షంలో రాబోయే రోజుల్లో చేవేల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మన కార్యాచరణ ఎలా ఉంటుంది, ముందుకు ఎలా తీసుకుపోతాం, కార్యకర్తలు నిజంగా మొన్న 3 కాన్స్టిట్యున్సీలు ఓడిపోయాం కాబట్టి వాళ్ళు డిమోరలైజ్ అయి ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ మనమే పవర్లోకి వస్తున్నామని చెప్పి కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసి ఏదైతే సింపతి ఫ్యాక్టర్ ఉందో, మేము ఓడిపోయిన చాలా తక్కువ వ్యత్యాసంతో ఓడిపోయాను. ఆ 3 ఓడిపోయిన కాన్స్టిట్యున్సీలో మొత్తం 40,000 ఓట్ల డిఫరెన్స్ ఉంది కాంగ్రెస్కును మాకు. సో 40,000 ఓట్ల తేడాలో 3 కాన్స్టిట్యున్సీలు ఓడిపోవడం జరిగింది కాబట్టి అది ఎట్లా కవర్ చేయాలి, ఎట్లా మేకప్ చేయాలి, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఓడిపోయిన కాన్స్టిట్యున్సీలో మాత్రం డెఫినెట్గా ఒక్క ఓటర్ని మెజార్టీ తెచ్చుకుందాము, మన ఉనికి చాటుకుందామని చెప్పి డిస్కస్. ఏ విధంగా ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి పేరుతో రేపు 28 నుంచి 6 వరకు మొత్తం ప్రజల దగ్గరికి వెళ్ళి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు అసలు ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి భావిస్తుంది? అదేనండి, వాళ్ళు 28 నుండి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. 6వ తారీఖు వరకు తీసుకుంటామంటారు. తీసుకోనియండి, అప్లికేషన్లు ఎన్ని తీసుకుంటారో తీసుకొనియండి, ఎంతమందికి ఇంప్లిమెంట్ చేస్తారో చేయండి. ఇప్పుడు వాళ్ళు భాగ్యలక్ష్మి 2,500,000 ఏదైతే ప్రతి మహిళకి ఇస్తా అన్నది, ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పారు. 1,500,000 మహిళలు ఉన్నారు. 1,500,000 మహిళలకు ఇస్తారా, ఇంటికి ఒకరికి ఇస్తారా అన్నది ఇంకా వాళ్ళు చెప్పట్లేదు. మేము ఒకరికి పెన్షన్ ఇస్తే మాత్రం ఒకరికి పెన్షన్ ఇస్తారా, ముగ్గురికి ఇయ్యరా అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇస్తారా, ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తారా, ఒకరికి ఇస్తారా చెప్పమనండి. మహిళలు కూడా అడుగుతారు కదా. బాధలు వేలెత్తి చూపెట్టడం ఈజీ, పని చేయడం ఇంపార్టెంట్. ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసిన ఏవైతే అమలు చేసినామో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నీ అమలు చేసిన తర్వాత మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ పరిధిలో మెజారిటీ కాంగ్రెస్ శాసనసభ్యులు గెలిచారు. మీ పార్లమెంట్ ఎన్నికల మీద ఏ ప్రభావం ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు? మా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ మెజారిటీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి అదే మాకు చాలు. మాకు 1,09,000 లీడ్ ఉంది కాంగ్రెస్ పైన, 3,60,000 లీడు బీజేపీ పైన ఉంది. ఆ లీడ్ ఒకటి మేము మెయింటైన్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఎక్కువ మంది కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెళ్తారు, పార్లమెంట్ ఎన్నికల్లోపు ఆ ప్రక్రియ జరుగుతుందని చెప్పి ప్రచారం ఉంది. దీని విధంగా మీరే వాళ్ళ చుక్కలు చూస్తూనే ఉంటారు. గత సంవత్సరాల కొద్ది ఇదే మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీజేపీ పార్టీ అయినా మాకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వస్తారు. ఇప్పటివరకు ఒకరు కూడా పోలేదు. ఎందుకు పోరు అంటే ఇక్కడ మేము చేసిన పని మా ఎంత బలంగా ఉందో తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఒక్క ఎలక్షన్ ఓడిపోతే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు మా సోదరులందరూ. వాళ్ళు ఎన్ని ఎలక్షన్లు ఓడిపోయినారు, ఎన్ని కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి డిపాజిట్ దక్కలేదు కాంగ్రెస్ పార్టీలో, అయినా కానీ వాళ్ళు వచ్చారు కదా. మేము ఓడిపోయింది ఒక 1.85% వ్యత్యాసంతో ఓడిపోయినాం. అటు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధికారం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ రెండింటిలో బీఆర్ఎస్ పార్టీ లేదు. ఏ ఎజెండాతో పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు పోతుంది? మీరు ఆ ఇద్దరిని అడగండి, కాంగ్రెస్ పార్టీనే బీజేపీ. ఇద్దరు ఏమడుగుతారు, మీకు అపోనెంట్స్ ఎవరంటే బీఆర్ఎస్ అంటారు. ఎందుకంటారని వాళ్ళని అడగండి, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే డెఫినెట్గా మేమే స్ట్రాంగ్ పార్టీ అని చెప్పి అందరికీ తెలుసు, దేశం మొత్తం తెలుసు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ అని. సో మొత్తం మీద అటు ఇండియా బీజేపీ కూటములకి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అవుతుంది. అదేవిధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచిన ఎమ్మెల్యేను, ఓడిపోయిన ఎమ్మెల్యే అందరం కలుపుకొని ముందుకు పోతారని చెప్పి ఆ దిశగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పి రంజిత్ రెడ్డి చెప్తున్నారు. సాయి కృష్ణతో రాములు, 6 టీవీ న్యూస్, తెలంగాణ భవన్ నుంచి. వెల్కమ్ టు 6 టీవీ.